రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు. నష్టపోయేది ఎవరు? ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి. ఈ చెరువులు 2014లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించారు. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి. ఇక నుంచి అయినా ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? సో మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం, మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు. సరే, మీరు అడిగారు ఇందా కూల్స్తారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ, ఆలోచన, తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు. రైట్, అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏ నుంచారు కట్టకుండా ఆపుకోవాలి కదా. ఆపుకోసం కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం.